1992లో మండల్ కమిషన్ లాగు అయినా పేరుకే 27%, కానీ మాకు న్యాయం జరుగుతలేదని భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ముందుకు పోవాలని ఆలోచన చేసే సమయంలో గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబిలిటీ దాని మీద ఎస్సీ ఎస్టీలకు ఈనాడు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది, దానికి అమలు అవుతుంది కూడా. కానీ మాకు అమలు కావట్లేదని నేను 11 ఏళ్ళు ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్గా ఎంతో ప్రయత్నం చేశాను. ఆ రోజులలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు మాకు ఎలాంటి ఆధారం లేవు. ఇక సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఇక కేవలం పార్లమెంటే దానికి అనుగుణంగా పనిచేస్తుంది కాబట్టి పార్లమెంటుని ఆశించి ఆ రోజులలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఆమె దగ్గరికి పోయిన, మేడం మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, ఒరియా, తెలుగు, మలయాళం, కన్నడ, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అని కలవడం జరిగింది. ఆ అమ్మ ఆ రోజులలో డాక్టర్ మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్గా మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టింది. అయితే అన్ని రాజకీయ పార్టీలు, అది లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అదేవిధంగా లల్లు ప్రసాద్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు, ఈవెన్ మమత, మాయావతి అందరూ కూడా ఫైనల్గా దాన్ని పాస్ చేయడం జరిగింది. దానివల్లనే మా పిల్లలు ఇవాళ ఐఐటీల 1,30,000 జీతం సంపాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు కూడా అవుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసిన తర్వాత రైతులను కలిశారు, నిరుద్యోగులను కలిశారు, బడుగు బలైన వర్గాలను కలిసిండ్రు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, నేను కేవలం ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది అనుకుంటుంది, నాకు ఇప్పుడు తెలిసింది బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది కనుక ఇక ముందు బీసీల గురించి నేను పోరాడుతాను, కులంగాన జరుపుతాను. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, జితినా ఇచ్చేదారి అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అన్నాడు. ఆ తర్వాత ఒక ఊపు వచ్చింది ప్రజలలో, అరే ఒక నాయకుడు వచ్చాడు మా గురించి మాట్లాడుతుండని యావత్ భారతదేశంలో బీసీలు సంతోషపడ్డారు. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఆ రోజులలో పెద్ద పెద్ద ఫ్లెక్సులు పెట్టాను, జితినా ఇచ్చేదారి భాగీదారి అని, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నా. 10 జిల్లాలు తిరిగా రిజర్వేషన్ మాకు అమలు చేయాలి అని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి సమక్షంలో 42% మేము పవర్లో వస్తే 42% రిజర్వేషన్ ఇస్తాం లోకల్ బాడీలా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టడం కానీ, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం కానీ, ఆఖరుకు 150 కోట్లు పెట్టి ఇంటింటికి సర్వే చేసేసి 42% ఇచ్చింది. ఇప్పుడు దానికి కోర్టులు అడ్డం వచ్చి, ముఖ్యంగా హైకోర్టులో దీని వ్యతిరేకంగా ఇయ్యొద్దు అనే ఆలోచన వారికి. కానీ మేము ఎన్నడూ కూడా
నరేంద్ర మోడీ గారు అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని పెడితే మేము ఎక్కడ కూడా అడ్డంపడలే, దానికి అపోజ్ చేయలే. కానీ ఇవాళ అగ్రకులాల వారు దీనికి అపోజ్ చేయడం, దీనివల్ల మా రిజర్వేషన్ ఆగిపోవడం, హైకోర్టులో ఒక నిర్ణయం జరిగింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో దీని వాదన జరుగుతుంది. ఏదైనా ఇంద్రసాని కేసులో 50% రిజర్వేషన్ ఏది అన్నాడు మండల్ కమిషన్లో పెరగొద్దని పెట్టారు, సీలింగ్ పెట్టారు. కానీ మేము కులగన జరిపాము, సర్వే చేశాం, అన్నీ చేసినాక కూడా ఇవాళ మాకు అడ్డంగా వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ సమయం ఇక మళ్ళా రాదు. మనం అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా, కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే బీసీ సంఘాలు కూడా ఏకమైనాయి. ఇవాళ ఎవరు ఆర్ కృష్ణయ్య కానీ, జాజుల శ్రీనివాస్ కానీ, అదేవిధంగా మిగతా సంఘాలు కూడా ఇవాళ ఒక బంద్ కాల్ ఇచ్చారండి. 18th నాడు బంద్ చేయాలి. దీనికి అందరు సహకరించాలని కోరుతున్నా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రావాలని ఏదైతే ఆలోచన చేసి యుద్ధ ప్రాతిపదిక ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నట్టు ఇవాళ 18 నాడు జరిగే ఏదైతే బంద్లో అందరూ కూడా వ్యాపారస్తులు, షాపులు వాళ్ళు, ఏది ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాకు సాయం చేయాలి, బంద్కు మీరు సహకరించాలని కోరుతున్నా. దీనికి కారణం ఏంటంటే ఇక రాకపోతే ఒకసారి ఇది పెండింగ్లు ఉంటుంది. ఇది ఒకటే కారణం. అందరూ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందుకు వేస్తా అంటున్నాడు. నేను తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలుస్తాను. జరిగిందేదో ఇక ముందు ఎట్లా జరగాలనేది మీరే ప్రణాళిక చెప్పాలని. దీనికి ఒకటే ఒక్కొక్క కారణం. ఇవాళ బీజేపీ నాయకులు మేము బంద్కు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు, బీఆర్ఎస్ అంటున్నారు. అదేవిధంగా నా ఉద్దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ముందుకు వస్తే అన్ని రాష్ట్రాలల్లో ఏదైతే ముఖ్యమంత్రులు కూడా ముందుకు వస్తారు. ఆయన 9th షెడ్యూల్లో పెట్టడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ అన్ని రాష్ట్రాల అక్కడ తమిళనాడులో 69% వాళ్ళకి అమలవుతుంది, మాకు అమలవుతలేదు. దీనికి కారణం ఏంటంటే 50% సీలింగ్ ఏది దాటిపోతే అది రిజర్వేషన్కు అమలు కాదంటున్నారు. దీనికి ఒకటే సొల్యూషన్. 9th షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తే దానికి మా ముఖ్యమంత్రి గారు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఆయన ఎన్నో చెప్పుడు ఆర్టికల్ 370 తీసేశారు. అదేవిధంగా ఏది 3 తలాక్ తీసేశారు. అదేవిధంగా వర్క్ అమెండ్మెంట్ బిల్ కూడా తీసేశారు. ఇవాళ చూస్తూ ఉంటే ప్రజలలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఎన్నో రోజులు సామాజిక న్యాయం గురించి కొట్లాడుతున్నటువంటి నక్సలైట్లలో కూడా మార్పు వచ్చింది. మల్లోజుల వేణుగోపాల్ గారు సరెండర్ అయ్యిండు నిన్న ఎక్కడ మహారాష్ట్ర సీఎం ముందు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా మరి ఆషాఢ గారు కూడా ఇవాళ సరెండర్ అయింది. అంటే వాళ్ళలో కూడా మార్పు వస్తున్నది కనుక ప్రభుత్వంలో కూడా మార్పు రావాలంటున్నా. నరేంద్ర మోడీ ఏదైతే ఎన్డీఏ ప్రధానమంత్రి ఉన్నాడో ఆయననే ఓబీసీ అంటాడు. ఈనాడు నాది ఒక్కటే రిక్వెస్ట్, నువ్వు ఓబీసీ అయితే చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా అమలు ఎందుకు చేయవని అడుగుతున్నా. మీకు ఇవన్నీ వరకు వస్తాయి. ఇప్పటిదానికి ఏదైతే రాజ్యాంగంలో మార్పు తెచ్చిండ్రో దీంట్లో కూడా మార్పు రావడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయమని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఫోల్డెడ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 42% దాన్ని కూడా మీరు ఆపితే ఇక ఫ్యూచర్లో మాకేం రాదురా బాబు, ఇది యుద్ధమే చేయాలి. దానికంటే ఆడదానికి కావాలి. రేపే ఎన్నికలు జరగకుండా పర్వాలే, కానీ మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరగాలి. ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ప్రతి పేదవానికి లాభం అవుతుంది, ప్రతి బీసీ పిల్లలకు లాభం అవుతుంది. ఇవాళ మేము ఏది ఎంఆర్ఓ దగ్గరికి పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏముంది? క్రిమిలేర్ 8 లక్షలు ఎవరికైతే లోపల రాబడి ఉంటుందో వాళ్ళకి ఎలిజిబుల్. ఎవరే క్లర్క్ వాడు గవర్నమెంట్లో జాయిన్ అయితే సెక్షన్ ఆఫీసర్కి వచ్చే లోపల అతని జీతం 80,000 అవుతుంది. ఇక వాళ్ళ కుటుంబంలో కొడుకుకు లేదు, బిడ్డకు లేదు. కనుక ఇది ఈ సమయాన్ని వాడుకోవాలని
అన్ని రాజకీయ పార్టీలు ఇక మనం నక్సలైట్లలో మార్పు వచ్చిందిరా బాబు, ఆయుధాలు ఇచ్చేసిండ్రు. రాజ్యాంగబద్ధంగా మేము కూడా మెయిన్ స్ట్రీమ్లో వస్తామని వాళ్ళకు ఉన్నటువంటి తుపాకులు AK-47 ఎన్ని తుపాకులు ఉన్నాయో నిన్న సరెండర్ చేశారు. ఇలా ఛత్తీస్గఢ్లో సరెండర్ చేయబోతున్నారు. కనుక వాళ్ళలో మార్పు వచ్చింది కనుక ప్రభుత్వంలో కూడా మార్పు రావాలనేది